రాష్ట్రంలో ఉనికిలోనే లేని రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరిట కొత్త డిస్కాంలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి నరేంద్ర ఫేస్ టు ఫేస్. దీనివల్ల రైతులు, వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టం. ఆంధ్రప్రదేశ్లో ఉనికిలో లేనటువంటి రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ పేరుతో ఒక డిస్కమ్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉందంటూ సిపిఎం నాయకులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. ఆయన మనిషి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ముఖ్యంగా ఏంటి డిస్కమ్కి సంబంధించి మీ అభ్యంతరాలు ఏంటి? ఇది ఒక భ్రమాపూరితమైనటువంటి లేదా మోసపూరితమైనటువంటి డిస్కామ్. ఎందుకంటే దీనికి ఎలాంటి ఎస్టాబ్లిష్మెంట్ లేదు, ఎలాంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ లేవు. కేవలం అదానీ అవినీతికర ఒప్పందానికి ఆమోద ముద్రేసి దాన్ని చట్టబద్ధం చేయటానికే ఇప్పుడు ఈ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ని స్టార్ట్ చేసి దాని లైసెన్స్ తీసుకొని ఇక దానికేం ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు, ఆ పేరుతో సాగుద్ది అంతే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనతో ఒప్పందం చేసుకుని 25 సంవత్సరాల పాటు ఒక్కొక్క యూనిట్కి ₹2.49 ఎక్కడా లేదు. అంతకుముందు రాజస్థాన్లోనే అదే పవర్కి ఆయన సప్లై చేసి ₹1.99 అయితే ₹10 ఎక్కువ పెట్టి మనం తీసుకోవటం కాకుండా అందులో 25 ఏళ్ళు సోలార్ పవర్ అని అంటే తగ్గుద్ది. ఇంకా సంవత్సరానికి దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుద్ది. తగ్గించాల్సింది పోయి ఒకే దఫా అది చేయటం వల్ల ₹1,20,000 కోట్ల నష్టపోతున్నామని ఆ రోజు తెలుగుదేశం కూడా గగ్గోలు పెట్టింది మాతో పాటు. దాంతోపాటు అక్కడి నుంచి ఇక్కడికి సప్లై చేయటం, మనకు ఎండ్ పాయింట్లో సప్లై చేయాల్సిన బాధ్యత అదానిది. కానీ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పెడితే ₹1 అదనంగా మనం భరించాల్సి వస్తుంది. దాని గడువు తీరిపోయిందని ఇప్పుడు డిస్కామ్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము దాన్ని కట్టము, మీరు దాన్ని రద్దు చేయండి అని చెప్పని. ఇటువంటి పరిస్థితుల్లో ₹3,150 కోట్ల సంవత్సరానికి అదనపు భారం పడుతుందని వైట్ పేపర్ ప్రకటించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే దాన్ని విడుదల చేశారు 2 ఏళ్ల క్రితం. ఈరోజు దానికే ఆమోద ముద్ర వేస్తున్నారు. దాన్ని చట్టబద్ధం చేయడానికి ఇప్పుడు ఈ డిస్కమ్ని పెట్టారు. అందువల్ల ఈ డిస్కమ్ని ఉపసంహరించుకోవాలి, అదానితో ఒప్పందాన్ని రద్దు చేయాలి. మనకు సోలార్ పవరు ప్రతి సంవత్సరం తగ్గుతున్నందులో ఇంతకన్నా చౌకగా మనకి వస్తుంది. అందువల్ల ఇప్పుడున్న డిస్కాముల ద్వారానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించవచ్చు అనేది మా అభిప్రాయం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తే మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? మా పోరాటం మేము ప్రజలను అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కాకుండా రేపు ఇది పెట్టి వ్యవసాయానికి కూడా మీటర్లు, గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది మీటర్లు పెట్టాలని ప్రతిఘటించాము, దాన్ని ఎత్తేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పెట్టడానికి సాహసించలేకపోతున్నది. మరలా ఏదో ఒక పేరుతో మీటర్లు పెట్టి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వసూలు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మిగతా డిస్కాముల్ని ప్రైవేట్ పరం చేసేటానికి కూడా ఉంది. ఇందులో ఏది జరిగినా మేము మొత్తం రైతుల్ని, కార్మికుల్ని కూడగట్టి పెద్ద ఎత్తున ప్రతిఘటన చేస్తాం. ఇది మొత్తంగా చూసుకున్నట్టే ఏదైతే ఈ కొత్తగా తీసుకురాబోతున్నటువంటి డిస్కమ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే దీనివల్ల ప్రజలకి, రైతులకి పెద్ద ఎత్తున నష్టం కలిగితే దానికి సంబంధించి ఉద్యమ బాట పట్టడానికి కూడా వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు చెబుతూ ఉన్నారు.